రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఇప్పుడు మనము ఫ్యూచర్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం. పిల్లలు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఫ్యూచర్ బీ ఫార్మ్స్. ఫ్యూచర్ లో అంటే బి అనే బీ ఫార్మ్ ని మనం ఫ్యూచర్ లో వాడతాము. నేను రేపు బిజీగా ఉంటాను అంటే ఐ విల్ బి బిజీ అంటాం. ఫ్యూచర్ బీ ఫార్మ్ ఒకటే ఉంటుంది, అది బి. అయితే డైరెక్ట్ గా ఐ బి బిజీ టుమారో అనం. ఈ బి అనే బీ ఫార్మ్ కి ముందు ఏదైనా ఒక మోడల్ వర్బ్ జత చేయాలి. ఐ విల్ బి కానీ, ఐ మే బి కానీ, ఐ షుడ్ బి కానీ, ఐ మస్ట్ బి కానీ, ఐ కెన్ బి కానీ, ఐ కుడ్ బి కానీ, ఇట్లా ఏదైనా ఒక మోడల్ వర్బ్ జత చేయాలన్నమాట. బికి డైరెక్ట్ గా ఐ బి బిజీ టుమారో అనం. నేను రేపు బిజీగా ఉంటానంటే ఐ విల్ బి బిజీ టుమారో అనాలి. ఇక్కడ బీ ఫామ్ ఏమో బి. బికి మనం విల్ అనే మోడల్ వర్బ్ ని జత చేస్తున్నాం. సో మీరు సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫ్యూచర్ బీ ఫామ్ అంటే విల్ బి అనుకోండి, పర్వాలేదు. రైట్. సో ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఏ సబ్జెక్ట్ తర్వాత నేను విల్ బి వాడచ్చు చెప్పండి. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పండి. నేను రేపు ముంబైలో ఉంటాను అంతే. ఐ విల్ బి ఇన్ ముంబై టుమారో. అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అక్కడ ఉండే సబ్జెక్ట్స్ చదవండి బేటా. ఐ అనే సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది? విల్ బి. షీ తర్వాత యు, దే, హీ, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్స్. ఏ సబ్జెక్ట్ వచ్చినా సబ్జెక్ట్ వెంటనే విల్ బి రావాలి. రైట్. ఇప్పుడు మనం ఈ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. అంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలాగనో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ముందుగా ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పాలి. నేను రేపు ఫ్రీగా ఉంటాను. ఐ విల్ బి ఫ్రీ టుమారో. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. నేను రేపు ఫ్రీగా ఉండను. విల్లు తర్వాత నాట్ యాడ్ చేయాలి. ఐ విల్ నాట్ బి ఫ్రీ టుమారో, లేదా విల్ ప్లస్ నాట్ ని వోంట్ అనొచ్చు. ఐ వోంట్ బి ఫ్రీ టుమారో అని కూడా అనొచ్చు. చెప్పండి, నేను రేపు ఫ్రీగా ఉండను. ఐ వోంట్ బి ఫ్రీ టుమారో. నేను రేపు ఫ్రీగా ఉంటానా? విల్ ఐ బి ఫ్రీ టుమారో అనాలి. చెప్పండి, నేను రేపు ఫ్రీగా ఉంటానా? విల్ ఐ బి ఫ్రీ టుమారో. నేను రేపు ఫ్రీగా ఉండనా? వోంట్ ఐ బి ఫ్రీ టుమారో. ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వీ బెటా. మేము రేపు బిజీగా ఉంటాం. We will be busy tomorrow. మేము రేపు బిజీగా ఉండము. We won't be busy tomorrow. మేము రేపు బిజీగా ఉంటామా? Will we be busy tomorrow అనాలి. మేము రేపు బిజీగా ఉండమా? Won't we be busy tomorrow. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్. మీరు రేపు చెన్నైలో ఉంటారు. You will be in Chennai tomorrow. మీరు రేపు చెన్నైలో ఉండరు. You won't be in Chennai tomorrow. మీరు రేపు చెన్నైలో ఉంటారా? Will you be in Chennai tomorrow. మీరు రేపు చెన్నైలో ఉండరా? Won't you be in Chennai tomorrow. They వారు రేపు ఒక మీటింగ్ లో ఉంటారు. They will be in a meeting tomorrow. వారు రేపు ఒక మీటింగ్ లో ఉండరు. దే విల్ నాట్ బి అనొచ్చు, దే వోంట్ బి అనొచ్చు. దే వోంట్ బి ఇన్ ఏ మీటింగ్ టుమారో. వారు రేపు ఒక మీటింగ్ లో ఉంటారా? విల్ దే బి ఇన్ ఏ మీటింగ్ టుమారో. వారు రేపు ఒక మీటింగ్ లో ఉండరా? వోంట్ దే బి ఇన్ ఏ మీటింగ్ టుమారో. వెరీ గుడ్. ఇప్పుడు సబ్జెక్ట్ హీ. అతడు రేపు హ్యాపీగా ఉంటాడు. He will be happy tomorrow. అతడు రేపు హ్యాపీగా ఉండడు. He won't be happy tomorrow. అతడు రేపు హ్యాపీగా ఉంటాడా? Will he be happy tomorrow. అతడు రేపు హ్యాపీగా ఉండడా? Won't he be happy tomorrow. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్. లాస్ట్ రౌండ్. ఆర్ యు రెడీ? ఆమె రేపు ఆస్ట్రేలియాలో ఉంటది. She will be in Australia tomorrow. ఆమె రేపు ఆస్ట్రేలియాలో ఉండదు. She won't be in Australia tomorrow. ఆమె రేపు ఆస్ట్రేలియాలో ఉంటుందా? Will she be in Australia tomorrow. ఆమె రేపు ఆస్ట్రేలియాలో ఉండదా? Won't she be in Australia tomorrow. రైట్. ఇప్పుడు చెక్ చేద్దాం. రైట్. ఇప్పుడు గర్ల్స్ వర్సెస్ బాయ్స్ కాంపిటీషన్ చూద్దాం. ఇప్పుడు మీరు 4 తెలుగు వాక్యాలు ఇవ్వాలి. యు అనే సబ్జెక్ట్ పైన తను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఓకే. మీరు ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్నారు. 4 వాక్యాలు ఇవ్వండి. మీరు రేపు క్లాస్ రూమ్ లో ఉంటారు. మీరు రేపు క్లాస్ రూమ్ లో ఉంటారు. You will be in classroom tomorrow. ఓకే. మీరు రేపు క్లాస్ రూమ్ లో ఉండరు. You won't be in classroom tomorrow. మీరు రేపు క్లాస్ రూమ్ లో ఉంటారా? Will you be in classroom tomorrow? మీరు రేపు క్లాస్ రూమ్ లో ఉండరా? Won't you be in classroom tomorrow? రైట్ ఆన్సర్. ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అడుగుతారు. గర్ల్స్ అడుగుతారు. సబ్జెక్ట్ దే బేటా. వాళ్ళు రేపు అసెంబ్లీలో ఉంటారు. వారు రేపు అసెంబ్లీలో ఉంటారు.
They will be in assembly tomorrow. వారు రేపు అసెంబ్లీలో ఉండరు. They won't be in assembly tomorrow. వెరీ గుడ్. వారు రేపు అసెంబ్లీలో ఉంటారా? Will they be in assembly tomorrow? వారు రేపు అసెంబ్లీలో ఉండరా? Won't they be in assembly tomorrow? వండర్ఫుల్. ఇప్పుడు బాయ్స్ అడుగుతారు. సబ్జెక్ట్ వచ్చేసి హీ. అతడు రేపు ముంబైలో ఉంటాడు. అతడు రేపు ముంబైలో ఉంటాడు. He will be in Mumbai tomorrow. రైట్. నెగటివ్. అతడు రేపు ముంబైలో ఉండడు. He won't be in Mumbai tomorrow. అతడు రేపు ముంబైలో ఉంటాడా? Will he be? విల్ హీ బి. Will he be Mumbai in In- Mumbai tomorrow? అతడు రేపు ముంబైలో ఉండడా? He won't. వోంట్ హీ బి. Won't he be in Mumbai tomorrow? వెరీ గుడ్. రైట్. ఇప్పుడు గర్ల్స్ అడుగుతారు. సబ్జెక్ట్ షీ అమ్మ. మీకు నచ్చిన వాక్యం అడగండి. మీ ఇష్టం. ఆమె రేపు ఢిల్లీలో ఉంటుందా? ఢిల్లీలో ఉంటది. పాజిటివ్ సెంటెన్స్ పైకి ఇచ్చేయండి. మళ్ళీ అడగండి. ఆమె రేపు ఢిల్లీలో ఉంటది. ఉంటది. She will be in Delhi tomorrow. ఆమె రేపు ఢిల్లీలో ఉండదు. She won't be in Delhi tomorrow. వెరీ గుడ్. ఆమె రేపు ఢిల్లీలో ఉంటుందా? Will she be in Delhi tomorrow? ఆమె రేపు ఢిల్లీలో ఉండదా? Won't she be in Delhi tomorrow? ఇప్పుడు బాయ్స్ ని ప్రశ్నలు అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. ఆర్ యు రెడీ? వారు రేపు లైబ్రరీలో ఉండరు. దే వోంట్ బి ఇన్ లైబ్రరీ టుమారో. క్లాప్స్. రైట్ ఆన్సర్. ఇప్పుడు గర్ల్స్ ని అడుగుతాను, రైట్ ఆన్సర్ చెప్తే మీరు అప్రిషియేట్ చేయండి. వారు రేపు లైబ్రరీలో ఉంటారా? విల్ దే బి ఇన్ లైబ్రరీ టుమారో. రైట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ ని ఎవరైనా ప్రశ్నలు అడుగుతారు. ఎవరినైనా అడగమ్మా, ఏదైనా ఒక తెలుగు వాక్యం ఎవరినైనా సెలెక్ట్ చేయండి, ఆన్సర్ చెప్పాలి. లేవు బాబు. తెలుగులో అడుగు బెట్ట. వారు రేపు హైదరాబాద్ లో ఉంటారా? బాగా విను. వారు రేపు హైదరాబాద్ లో ఉంటారా? అమ్మాయి అడిగిన వాక్యం పాజిటివ్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్సా, పాజిటివ్ క్వశ్చనా, నెగిటివ్ క్వశ్చనా చూడు. మళ్ళీ చెప్పు బేట. వారు రేపు హైదరాబాద్ లో ఉంటారా? ఉంటారా? మైక్ ఇచ్చేసేయండి. వారు రేపు హైదరాబాద్ లో ఉంటారా? Will they be in Hyderabad tomorrow? బాయ్స్ క్లాప్స్. రైట్. ఇప్పుడు బాయ్స్ ఒక ప్రశ్న అడగాలి. పడు బాబు. ప్రశ్న అడుగు గర్ల్స్ ని. ఎవరిని అడుగుతావు? ఈ అమ్మాయిని అడుగు. లేవు బేట. అడుగు. వారు రేపు హైదరాబాద్ లో ఉండరు. ఉండరా? వెరీ గుడ్. వారు రేపు హైదరాబాద్ లో ఉండరంట. దీని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? They won't be in Hyderabad tomorrow. గర్ల్స్ క్లాప్స్. వెరీ గుడ్. కూర్చోండి. సో ఇప్పుడు మనం ఫ్యూచర్ బీ ఫార్మ్స్ కంప్లీట్ చేశాం. సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. చాలా తక్కువ ఫీజు తోటి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం ఇక్కడ. కేవలం 7,000 రూపాయలు మాత్రమే. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు రోజు 7 గంటలు కేవలం 20 రోజులలో కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తాం. 2 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి అమీర్పేట హైదరాబాద్, ఇంకొకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అక్కడికి వచ్చేసేసేయండి. 7,000 కూడా భారంగా భావించే ఆర్థికంగా ఇబ్బందులు ఉండే విద్యార్థులకు ఒక శుభవార్త. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ లేదా బీటెక్ వరకు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివారనుకోండి, మీకు 7,000 కూడా భారం అయితే మీకు ఫ్రీగా ఇంగ్లీష్ నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కులం లేదు, మతం లేదు, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు. మీరు డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లలో చదివింటే మీరు లగేజ్ తీసుకుని హైదరాబాద్కు లేదా పాలమూరుకు వచ్చేసేయండి. కంప్లీట్ గా ఫ్రీ కోర్స్ ఉంటుంది. మీకు ఫీజు ఉండదు. హాస్టల్ ఫీజు మాత్రమే మీరు పే చేసుకోవాలి. బయట ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. ఇక్కడ యూనిఫామ్ కి 600 to 700 మాత్రమే పే చేసేది ఉంటుంది. సో మీరు మొత్తానికి ఇంగ్లీష్ నేర్చుకోండి. మీరు త్వరలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేమందరం చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థిని విద్యార్థుల జీవితాల్లో
వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.